వెల్కమ్ టు అవర్ ఛానల్ మై స్కూల్ బయో. ఈరోజు జ్ఞానేంద్రియాలకు సంబంధించి కొన్ని బిట్స్ చూద్దాం. ఫస్ట్ వన్, మానవుని చెవులలో ఎముకల సంఖ్య. మానవుని చెవులలో ఎముకల సంఖ్య. ఆప్షన్ ఏ 6, ఆప్షన్ బి 4, ఆప్షన్ సి 2, ఆప్షన్ డి 7. ఇక్కడ క్వశ్చన్లో చూడండి, చెవులలో అన్నాడు, అంటే రెండు చెవులలో కలిపి ఒక్కో చెవిలో 3 ఎముకలు ఉంటాయి. కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ 6 అనేది రైట్ ఆన్సర్. సెకండ్ క్వశ్చన్, పుట్టుకతో చెవులు లేని జీవులు. పుట్టుకతో చెవులు లేని జీవులు. ఆప్షన్ ఏ చేపలు, ఆప్షన్ బి కప్పలు, ఆప్షన్ సి పాములు, ఆప్షన్ డి బల్లులు. చేపలు, కప్పలు, పాములు, బల్లులు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి పాములు. థర్డ్ క్వశ్చన్, మొట్టమొదట వెలుపల చెవులు కలిగినటువంటి జీవులు. మొట్టమొదట వెలుపల చెవులు కలిగినటువంటి జీవులు. ఆప్షన్ ఏ చేపలు, ఆప్షన్ బి ఉభయచరాలు, ఆప్షన్ సి పక్షులు, ఆప్షన్ డి క్షీరదాలు. ఆప్షన్ ఏ చేపలు, ఆప్షన్ బి ఉభయచరాలు, ఆప్షన్ సి పక్షులు, ఆప్షన్ డి క్షీరదాలు. ఆన్సర్ ఆప్షన్ డి క్షీరదాలు. మొట్టమొదట బాహ్య చెవి కలిగినటువంటి జీవులు క్షీరదాలు. ఫోర్త్ క్వశ్చన్, మానవునిలో అతి చిన్న ఎముక. మానవునిలో అతి చిన్న ఎముక. ఆప్షన్ ఏ స్టెపిస్, ఆప్షన్ బి ఇంకస్, ఆప్షన్ సి మెల్లస్, ఆప్షన్ డి సార్టోరియస్. ఆప్షన్ ఏ స్టెపిస్, ఆప్షన్ బి ఇంకస్, ఆప్షన్ సి మెల్లస్, ఆప్షన్ డి సార్టోరియస్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ స్టెపిస్. ఫిఫ్త్ క్వశ్చన్, చర్మంలోని పొరలు వెలుపలి నుండి లోపలికి. చర్మంలోని పొరలు వెలుపల నుండి లోపలికి. ఫస్ట్ కార్నియం ఇచ్చారు, సెకండ్ లో మాల్పిజియన్ పొర, థర్డ్ గ్రాన్యులర్ పొర, ఫోర్త్ లో అంతఃచర్మం. ఆన్సర్ చూడండి కింద మళ్ళీ ఇట్లా బాహ్య చర్మంలో ఉండేటటువంటి పొరలు బాహ్య చర్మం, అంతఃచర్మం కదా. బాహ్య చర్మంలో కార్నియం ఉంటుంది, కార్నియం తర్వాత గ్రాన్యులర్ పొర, గ్రాన్యులర్ తర్వాత మాల్పిజియన్ పొర ఉంటుంది. కాబట్టి 1, 3, 2 తర్వాత లాస్ట్కి అంతఃచర్మం. ఆన్సర్ 1, 3, 2, 4 ఉండాలి. ఎక్కడ ఉందో చూడండి, 1, 3, 2, 4. ఇక్కడ ఆప్షన్ బిలో ఉంది 1, 3, 2, 4. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ బి ఆన్సర్ అవుతుంది. ఫస్ట్ కార్నియం పొర, దాని కింద గ్రాన్యులర్ పొర, దాని తర్వాత మాల్పిజియన్ పొర, తర్వాత అంతఃచర్మం. సిక్స్త్ క్వశ్చన్, కొమ్ములు, గిట్టలు, గోళ్ళు వెంట్రుకలలో ఉండే ప్రోటీన్. కొమ్ములు, గిట్టలు, గోళ్ళు వెంట్రుకలలో ఉండే ప్రోటీన్. ఆప్షన్ ఏ సెరిసిన్, ఆప్షన్ బి ఫైబ్రోయిన్, ఆప్షన్ సి కెరటిన్, ఆప్షన్ డి ఆల్బ్యూమిన్. సెరిసిన్, ఫైబ్రోయిన్, కెరటిన్, ఆల్బ్యూమిన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి కెరటిన్. సెవెంత్ క్వశ్చన్, క్రియారహితమైన స్వేద గ్రంథులు కలిగినటువంటి జంతువు. క్రియారహితమైనటువంటి స్వేద గ్రంథులు కలిగినటువంటి జంతువు. ఆప్షన్ ఏ జిరాఫీ, ఆప్షన్ బి ఒంటె, ఆప్షన్ సి జింక, ఆప్షన్ డి ఏనుగు. ఆప్షన్ ఏ జిరాఫీ, ఆప్షన్ బి ఒంటె, ఆప్షన్ సి జింక, ఆప్షన్ డి ఏనుగు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఒంటె. ఎయిత్ క్వశ్చన్, చెమట వాసనకు కారణం. చెమట వాసనకు కారణం. ఆప్షన్ ఏ క్రియాటిన్, ఆప్షన్ బి యూరియా, ఆప్షన్ సి క్రియాటినిన్, ఆప్షన్ డి అమ్మోనియా. ఆప్షన్ ఏ క్రియాటిన్, ఆప్షన్ బి యూరియా, ఆప్షన్ సి క్రియాటినిన్, ఆప్షన్ డి అమ్మోనియా. ఆన్సర్ ఆప్షన్ బి యూరియా. యూరియా ఉండడం వల్ల చెమట అనేది వాసన వస్తుంది. నైన్త్ వన్, స్వేద గ్రంథులు లేని జంతువులు. స్వేద గ్రంథులు లేని జంతువులు. ఆప్షన్ ఏ ఏనుగులు, ఆప్షన్ బి కుక్కలు, ఆప్షన్ సి పైరెండు, ఆప్షన్ డి ఏది కాదు. ఆప్షన్ ఏ ఏనుగులు, ఆప్షన్ బి కుక్కలు, ఆప్షన్ సి పైరెండు, ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఆప్షన్ సి పైరెండు. 10వ క్వశ్చన్, ఏనుగులు శరీర ఉష్ణోగ్రత ఎలా సమతా స్థితిలో ఉంచుకుంటాయి. ఏనుగులు శరీర ఉష్ణోగ్రతను ఎలా సమతా స్థితిలో ఉంచుకుంటాయి. ఆప్షన్ ఏ నాలుక బయట పెట్టడం ద్వారా, ఆప్షన్ బి చెవులు ఆడించడం ద్వారా, ఆప్షన్ సి దంతాలు బయట పెట్టడం ద్వారా, ఆప్షన్ డి తోక ఆడించడం ద్వారా. ఆప్షన్ ఏ నాలుక బయట పెట్టడం ద్వారా, ఆప్షన్ బి చెవులు ఆడించడం ద్వారా, ఆప్షన్ సి దంతాలు బయట పెట్టడం ద్వారా, ఆప్షన్ డి తోక ఆడించడం ద్వారా. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి చెవులు ఆడించడం ద్వారా.
అదే కుక్కలు అయితే నాలుకను బయట పెట్టడం ద్వారా శరీర ఉష్ణోగ్రతను సమతా స్థితిలో ఉంచుకుంటాయి. ఏనుగులైతే చెవులు ఆడించడం ద్వారా. 11th వన్, రక్త సరఫరా తగ్గిపోయి చర్మం నలుపు రంగులోకి మారడాన్ని ఏమంటారు? రక్త సరఫరా తగ్గిపోయి చర్మం నలుపు రంగులోకి మారడాన్ని ఏమంటారు? ఆప్షన్ ఏ ఎగ్జిమా, ఆప్షన్ బి ఎక్ని, ఆప్షన్ సి గ్యాంగ్రీన్, ఆప్షన్ డి సోరియాసిస్. ఆప్షన్ ఏ ఎగ్జిమా, ఆప్షన్ బి ఎక్నే, ఆప్షన్ సి గాంగ్రీన్, ఆప్షన్ డి సోరియాసిస్. ఆన్సర్ ఆప్షన్ సి గాంగ్రీన్. 12th క్వశ్చన్, క్రింది వాటిలో శిలీంధ్రం వల్ల కలిగే వ్యాధి? క్రింది వాటిలో శిలీంధ్రం వల్ల కలిగే చర్మ వ్యాధి? ఆప్షన్ ఏ తామర, ఆప్షన్ బి కుష్టు, ఆప్షన్ సి మచుచి, ఆప్షన్ డి గజ్జి. ఆప్షన్ ఏ తామర, ఆప్షన్ బి కుష్టు, ఆప్షన్ సి మచుచి, ఆప్షన్ డి గజ్జి. ఆన్సర్ ఆప్షన్ ఏ తామర. ఆప్షన్ ఏ తామర. 13th వన్, క్రింది వాటిలో విటమిన్ లోపం వల్ల కలిగే చర్మ వ్యాధి? క్రింది వాటిలో విటమిన్ లోపం వల్ల కలిగే చర్మ వ్యాధి? ఆప్షన్ ఏ పొంగు, ఆప్షన్ బి పెల్లెగ్రా, ఆప్షన్ సి ఎగ్జిమా, ఆప్షన్ డి ఎక్నే. ఆప్షన్ ఏ పొంగు, ఆప్షన్ బి పెల్లెగ్రా, ఆప్షన్ సి ఎగ్జిమా, ఆప్షన్ డి ఎక్నే. ఆన్సర్ ఆప్షన్ బి పెల్లెగ్రా. 14th క్వశ్చన్, బాహ్య చెవి ఏ కణజాలంచే నిర్మితం? బాహ్య చెవి ఏ కణజాలంచే నిర్మితం? ఆప్షన్ ఏ అస్థి, ఆప్షన్ బి మృదులాస్థి, ఆప్షన్ సి ఏరియోలార్, ఆప్షన్ డి ఎడిపోజ్. ఆప్షన్ ఏ అస్థి, ఆప్షన్ బి మృదులాస్థి, ఆప్షన్ సి ఏరియోలార్, ఆప్షన్ డి ఎడిపోజ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి మృదులాస్థి. బాహ్య చెవి అనేది మృదులాస్థిచే నిర్మితం. 15th క్వశ్చన్, క్రింది వాటిలో కార్నిబల్స్ కి ఉదాహరణ? క్రింది వాటిలో కార్నిబల్స్ కి ఉదాహరణ? ఆప్షన్ ఏ పులి, ఆప్షన్ బి ఆవు, ఆప్షన్ సి పాములు, ఆప్షన్ డి జలగ. అసలు కార్నిబల్స్ అంటే ఏంటంటే స్వజాతి భక్షకాలు అంటాం. అంటే వాటి జాతి జీవులు అవే తింటే వాటిని కార్నిబల్స్ అంటాం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి పాములు. ఆప్షన్ సి పాములు. 16th వన్, క్రింది వాటిలో హైడ్రాలో ఎందుకు ఇంకా హైడ్రాలో ఆహార సేకరణ వేటి ద్వారా జరుగుతుంది? హైడ్రాలో ఆహార సేకరణ వేటి ద్వారా జరుగుతుంది? ఆప్షన్ ఏ మిద్యపాదాలు, ఆప్షన్ బి కషాబాలు, ఆప్షన్ సి స్పర్శకాలు, ఆప్షన్ డి శైలికలు. ఆప్షన్ ఏ మిద్యపాదాలు, ఆప్షన్ బి కషాబాలు, ఆప్షన్ సి స్పర్శకాలు, ఆప్షన్ డి శైలికలు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి స్పర్శకాలు. ఆప్షన్ సి స్పర్శకాలు. 17th క్వశ్చన్, దంతాల అధ్యయనాన్ని ఏమంటారు? దంతాల అధ్యయనాన్ని ఏమంటారు? ఆప్షన్ ఏ ఓటాలజీ, ఆప్షన్ ఏ ఓటాలజీ, ఆప్షన్ బి రైనాలజీ, ఆప్షన్ సి లారింజాలజీ, ఆప్షన్ డి ఓడంటాలజీ. ఆప్షన్ ఏ ఓటాలజీ, ఆప్షన్ బి రైనాలజీ, ఆప్షన్ సి లారింజాలజీ, ఆప్షన్ డి ఓడంటాలజీ. ఓడంటాలజీ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ఓడంటాలజీ. 18th క్వశ్చన్, ఏనుగులోని దంతాలు టస్క్స్ ఉంటాయి కదా ముందు ఉండేటటువంటి దంతాలు, ఇవి ఏ దంతాల యొక్క రూపాంతరం? ఏనుగులోని దంతాలు ఏ దంత రూపాంతరం? ఆప్షన్ ఏ కుంతకాలు, ఆప్షన్ బి రదనికలు, ఆప్షన్ సి అగ్రచర్వనకాలు, ఆప్షన్ డి చర్వనకాలు. ఆప్షన్ ఏ కుంతకాలు, ఆప్షన్ బి రదనికలు, ఆప్షన్ సి అగ్రచర్వనకాలు, ఆప్షన్ డి చర్వనకాలు. ఆన్సర్ ఆప్షన్ ఏ కుంతకాలు. 19th వన్, వాల్రస్ లోని రెండు పొడవైన దంతాలు ఏ దంత రూపాంతరాలు? వాల్రస్ అనేటటువంటి యానిమల్లో రెండు పొడవైన దంతాలు ఉంటాయి. ఈ దంతాలు ఏ దంతాల యొక్క రూపాంతరాలు? ఆప్షన్స్ సేమ్ ఆప్షన్స్. ఆప్షన్ ఏ కుంతకాలు, ఆప్షన్ బి రదనికలు, ఆప్షన్ సి అగ్రచర్వనకాలు, ఆప్షన్ డి చర్వనకాలు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి రదనికలు. వాల్రస్ లోని దంతాలు రదనికల యొక్క రూపాంతరాలు. లాస్ట్ క్వశ్చన్, 20th క్వశ్చన్, ఎక్కువ దంతాలు గల జీవి? ఎక్కువ దంతాలు గల జీవి? ఆప్షన్ ఏ గుర్రం, ఆప్షన్ బి పంది, ఆప్షన్ సి అపోజం, ఆప్షన్ డి ఏనుగు. ఆప్షన్ ఏ గుర్రం, ఆప్షన్ బి పంది, ఆప్షన్ సి అపోజం, ఆప్షన్ డి ఏనుగు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి
అపోజం. అపోజం అనేది ఎక్కువ దంతాలు కలిగినటువంటి జీవి. ఓకే అండి, ఎవరికైనా మన వీడియోలు కనుక ఉపయోగపడుతున్నాయి అనుకున్నట్టయితే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.